Hello everybody, welcome to TechStruct Hub. We simplify the data structures and algorithms. ఈ రోజు వీడియోలో మనం ఒక ఎసెన్షియల్ టాపిక్ కవర్ చేద్దాం. జనరల్ బిగ్ ఓ టైం కాంప్లెక్సిటీస్ ఏవి అండ్ ఒక అల్గోరిథం రన్ టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. లెట్స్ డైవ్ ఇన్ టు డీటెయిల్స్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ స్టెప్ బై స్టెప్. ఈ వీడియో వెండికి వచ్చేసరికి మీకు ఒక అల్గోరిథం పర్ఫార్మెన్స్ని ఎలా అనలైజ్ చేయాలనే దాని మీద మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ముందు వీడియోలో బిగ్ ఓ నోటేషన్ ఓ ఆఫ్ ఎన్ అని ఇంట్రడ్యూస్ చేశాం. ఈ రోజు వీడియోలో ఇంకొన్ని ఎక్సర్సైజెస్ చేసి టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాల్కులేట్ చేస్తామో తెలుసుకుందాం. మనం జనరల్గా చూసే బిగ్ ఓ టైం కాంప్లెక్సిటీస్ ఏంటి? అవి ఓ ఆఫ్ 1, ఓ ఆఫ్ లాగ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్ పవర్ 2, ఓ ఆఫ్ 2 పవర్ ఎన్, ఇంకా ఓ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్. మనం రన్ టైంని ఎలా క్యాల్కులేట్ చేస్తామో తెలుసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను టు ప్రింట్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అరే. ఈ ఫంక్షన్లో అరేలోని ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ సైజ్ ఏదైనా కానీ అది 1, 10 ఆర్ 100 ఎలిమెంట్స్ ఉన్నా మన ఫంక్షన్ ఎప్పుడు ఓన్లీ 1 ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇది చూస్తే ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టెంట్ టైం ఓ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ. మనం గ్రాఫ్లో చూస్తే కనుక ఈ ఓ ఆఫ్ 1 అనేది డార్క్ గ్రీన్ ఏరియాలో ఉంది, అంటే ఇది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కిందకి వస్తుంది. మనం ముందు వీడియోలో ఓ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ ఎగ్జాంపుల్ చూసాం. ఈ ఎగ్జాంపుల్ ఓ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ. మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్తో మనం స్టెప్ బై స్టెప్ రన్ టైం ఎలా క్యాల్కులేట్ చేస్తాం చూడబోతున్నాము. ఈ ఎక్సర్సైజ్తో మనకు రన్ టైం ఎలా క్యాల్కులేట్ చేస్తామనే దాని మీద మంచి ఫౌండేషన్ వస్తుంది. ఈ ఫంక్షన్ రన్ టైం క్యాల్కులేట్ చేద్దాం. మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు ఫస్ట్ మనం ఏ అనే వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తున్నాము. కొంతమంది అసైన్మెంట్స్కి బిగో కన్సిడర్ చేయొద్దు అంటారు, కొంతమంది కన్సిడర్ చేయాలి అంటారు. మనం మన ఎక్సర్సైజ్ కోసం అసైన్మెంట్స్ కన్సిడర్ చేద్దాం. ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు ఫస్ట్ 2 లైన్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 అనేవి కాన్స్టెంట్ టైమ్ ఆపరేషన్స్. సో దే ఆర్ ఓ ఆఫ్ 1 రన్ టైమ్ ఆపరేషన్స్. దెన్ మనం లూప్ ఎంటర్ అవుతున్నాము. ఇది n టైమ్స్ రన్ అవుతుంది. n అనేది ఇన్పుట్ ఒక లెంత్ అనమాట. ప్రతి ఒక్క ఐటరేషన్లో మనం ఇన్పుట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నాము అండ్ వేరియబుల్ ఏని 1తో ఇంక్రిమెంట్ చేస్తున్నాము. ఈ 2 కాన్స్టెంట్ ఆపరేషన్స్ n టైమ్స్ రన్ అవుతాయి కాబట్టి లూప్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n. దెన్ మనం ఒక రిటర్న్ స్టేట్మెంట్ పెట్టాము, దానికి ఒక కాన్స్టెంట్ టైం అసైన్ చేస్తున్నాం. సో ఇది O ఆఫ్ 1. మనం ప్రతి స్టెప్కి రన్ టైమ్స్ డిఫైన్ చేసాం. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో 3 O ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీస్ ఉన్నాయి అండ్ 1 O ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ ఉన్నాయి. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనం ఈ ఫంక్షన్ యొక్క రన్ టైంని O ఆఫ్ 3 ప్లస్ n అని డిఫైన్ చేయొచ్చు. బిగో నోటేషన్లో జనరల్గా కాన్స్టెంట్స్ని ఇగ్నోర్ చేస్తాము. సో ఈ ఫంక్షన్ టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n అని చెప్పొచ్చు. మనం ఈ ఎగ్జాంపుల్లో ప్రతి స్టెప్ని క్యాలిక్యులేట్ చేసాం కదా, కానీ ఇంటర్వ్యూస్లో ఇలా చెయ్యము. మీరు అనుకోవచ్చు, మరి మనం ఇప్పుడు ఎందుకు ఇలా క్యాలిక్యులేట్ చేసాము అని. మనం ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీకు బిగ్ ఓ టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని ఒక ఐడియా రావడానికి అన్ని స్టెప్స్ క్యాలిక్యులేట్ చేసి చూసాము. ఇంటర్వ్యూస్లో ఇలా స్టెప్ బై స్టెప్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయరు. జనరల్గా అల్గోరిథం అనలైజ్ చేసి ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఆన్సర్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్లో O ఆఫ్ n అని ఆన్సర్ చేస్తాం. మనం బిగ్ ఓ టైం కాంప్లెక్సిటీ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు మనం చాలా వరకు ఈ చార్ట్లో చూసిన టైం కాంప్లెక్సిటీలోనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్. జనరల్గా రన్ టైమ్ ఆఫ్ అల్గోరిథం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4 రూల్స్ ఫాలో అవుతుంటాము. రూల్ నెంబర్ 1 వర్స్ట్ కేస్, రూల్ నెంబర్ 2 రిమూవ్ కాన్స్టెంట్స్, రూల్ నెంబర్ 3 డిఫరెంట్ టర్మ్స్ ఫర్ ఇన్పుట్స్, రూల్ నెంబర్ 4 డ్రాప్ నాన్ డామినెన్స్. ఈ 4 రూల్స్ ఫాలో అవ్వడం వల్ల మనం ఇందాక చేసిన స్మాల్ క్యాల్కులేషన్స్ లాగా కాకుండా టైం కాంప్లెక్సిటీ క్యాల్కులేషన్ని సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 1 చూద్దాం, వర్స్ట్ కేస్. దీనికోసం ఒక ఎగ్జాంపుల్ డిఫైన్ చేశాను నేను. ఇక్కడ ఒక అరే ఆఫ్ స్ట్రింగ్స్ డిఫైన్ చేశాను, ఫ్రూట్స్ అరే. అండ్ ఈ అరేలో స్ట్రాబెరీ ఉందా లేదా చెక్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం ఒక ఫర్ లూప్ డిఫైన్ చేశాను. ఇందులో ప్రతి ఐటరేషన్లో రన్నింగ్ అని ప్రింట్ చేస్తున్నా, సో దట్ వీ కెన్ సీ హౌ మెనీ టైమ్స్ లూప్ రన్ అయింది అని. అండ్ ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నా, ఆ ఎలిమెంట్ స్ట్రాబెరీ అయితే ఫౌండ్ స్ట్రాబెరీ అని ప్రింట్ చెయ్యి అని. ఇది రన్ చేద్దాం.
ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అయింది? రైట్ నౌ మనకు ఫౌండ్ స్ట్రాబెర్రీ ప్రింట్ అయినా కానీ లూప్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో టోటల్‌గా 9 టైమ్స్ రన్ అయింది. ఈవెన్ దో మనకు స్ట్రాబెర్రీ ఫోర్త్ పొజిషన్‌లో కనిపించినా కూడా. ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్‌లో ఒక బ్రేక్ స్టేట్మెంట్ పెట్టి చూద్దాం. ఇది రన్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు స్ట్రాబెర్రీ కనపడగానే లూప్ రన్ అవ్వడం స్టాప్ అయింది. సో లూప్ 4 టైమ్సే రన్ అయింది. ఇంతకుముందు లూప్‌తో కంపేర్ చేస్తే ఈ లూప్ కొంచెం బెటర్ కదా! మనం గుడ్ కోడ్ రాసినా కానీ బిగ్ ఓ నోటేషన్ అనేది ఎప్పుడు వర్స్ట్ కేస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ వర్స్ట్ కేస్ ఏంటి? స్ట్రాబెర్రీ ఫోర్త్ పొజిషన్‌లో కాకుండా ఎండ్ ఆఫ్ ది అరేలో ఉండడం. అప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ రన్ అవ్వడం విల్ బి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది అరే. అదే బెస్ట్ కేస్ ఏంటి? స్ట్రాబెర్రీ బిగినింగ్ ఆఫ్ ది అరేలో ఉండడం. అప్పుడు జస్ట్ 1 ఆపరేషన్ సరిపోతుంది. వర్స్ట్ కేస్ స్ట్రాబెర్రీ ఎండ్ ఆఫ్ ది అరేలో ఉండడం ఆర్ అసలు లిస్ట్‌లో లేకపోవడం. సో మన ఫంక్షన్ టైం కాంప్లెక్సిటీ మనకు O ఆఫ్ n అవుతుంది. ఇది మన ఫస్ట్ రూల్. ఫస్ట్ రూల్లో మనం ఎప్పుడూ వర్స్ట్ కేస్కి ఇంపార్టెన్స్ ఇస్తాము. మనం ఆప్టిమల్ ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడు. మన ఎగ్జాంపుల్ బెస్ట్ కేస్ సినారియోలో O ఆఫ్ 1 రన్ టైం అయినా కానీ మన ఇన్పుట్ ఇలా ఉంటుంది అని సర్టెన్గా చెప్పలేం కాబట్టి ఎప్పుడు వర్స్ట్ కేస్కే క్యాల్కులేట్ చేస్తాం టైం కాంప్లెక్సిటీ. మనం ఇప్పుడు రూల్ నెంబర్ 2 చూద్దాం, రిమూవ్ కాన్స్టెంట్స్. దీనికోసం మనం మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. మనం లాస్ట్ టైం స్టెప్ బై స్టెప్ రన్ టైం క్యాల్కులేట్ చేసినప్పుడు రన్ టైంని O ఆఫ్ 3+n అని డిఫైన్ చేసుకున్నాం కదా. రూల్ నెంబర్ 2 ఏం స్టేట్ చేస్తుంది అంటే టైం కాంప్లెక్సిటీలో కాన్స్టెంట్స్ రిమూవ్ చేయాలి అని. అంటే ఒక టైం కాంప్లెక్సిటీని డిఫైన్ చేసేటప్పుడు O ఆఫ్ 3+n అని రాయము. ఎందుకు అంటే ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ ఈ కాన్స్టెంట్ ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ n సైజ్ 1 మిలియన్ అనుకుందాం. అప్పుడు +3 అనేది పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఓవరాల్ రన్ టైం మీద. అందుకే మన టైం కాంప్లెక్సిటీలో కాన్స్టెంట్స్ని ఉంచము. ఈ టైం కాంప్లెక్సిటీని సింప్లిఫై చేసి O ఆఫ్ n అంటాం. ఇప్పుడు రూల్ నెంబర్ 3 చూద్దాం, డిఫరెంట్ టర్మ్స్ ఫర్ ఇన్పుట్స్. దీనికోసం నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఇందులో ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్ అనే ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఇది 2 ఇన్పుట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 2 ఇన్పుట్స్లో ఇన్పుట్ 1 సైజ్ 10,000 ఉండొచ్చు అండ్ ఇన్పుట్ 2 సైజ్ 10 ఉండొచ్చు. ఫస్ట్ లూప్ రన్ టైము ఇన్పుట్ 1 సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే సెకండ్ లూప్ రన్ టైం ఇన్పుట్ 2 సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బిగ్ ఓ నోటేషన్లో n అనేది ఒక ఆర్బిటరీ లెటర్ మాత్రమే. దీనికోసం మనం ఏ లెటర్ అయినా కన్సిడర్ చేయొచ్చు. మన ఎగ్జాంపుల్ కోసం నేను A అండ్ B లెటర్స్ని యూజ్ చేస్తాను. ఫస్ట్ లూప్లో మనం ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి ఆ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నాం. ఈ రెండు కాన్స్టెంట్ ఆపరేషన్సే, అవి n టైమ్స్ రన్ అవుతున్నాయి. సో మన ఫస్ట్ లూప్ ఒక రన్ టైము O ఆఫ్ A అవుతుంది. సిమిలర్ ఆపరేషన్స్ సెకండ్ ఇన్పుట్ మీద కూడా చేస్తున్నాం కాబట్టి దాని రన్ టైము O ఆఫ్ B అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మన రన్ టైం ఏమొస్తుంది అంటే O ఆఫ్ A ప్లస్ B వస్తుంది. అదే మనం n ఆర్బిటరీ లెటర్ యూజ్ చేయాలనుకుంటే మనం దీనిని O ఆఫ్ n ప్లస్ m అని డిఫైన్ చేసుకోవచ్చు. మనం బోత్ ఇన్పుట్స్కి సేమ్ ఆర్బిటరీ లెటర్ యూజ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఫంక్షన్ యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది యాక్యురేట్గా డిఫైన్ చేయలేము. దీనిని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇన్పుట్ 1 సైజు 1 మిలియన్ అనుకుందాం. దీని మీద జరిగే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ రన్ టైం O ఆఫ్ n అనుకుందాం. అలాగే ఇన్పుట్ 2 సైజు 2 అనుకుందాం. దీని మీద జరిగే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ O ఆఫ్ n పవర్ 2 అనుకుందాం. ఇప్పుడు రన్ టైం క్యాల్కులేట్ చేస్తే ఏమని రాస్తాం మనం? O ఆఫ్ n ప్లస్ n పవర్ 2 అని రాస్తాం. రూల్ నెంబర్ 4 ప్రకారం ఇది మనం నెక్స్ట్ నేర్చుకోబోతున్నాము. నాన్ డామినెన్స్ని డ్రాప్ చేస్తాము. అంటే ఫైనల్ టైం కాంప్లెక్సిటీని O ఆఫ్ n పవర్ 2గా డిఫైన్ చేస్తాము. బట్ ఇది మిస్లీడింగ్ కదా మన రన్ టైంకి. అందుకే మనం ఎప్పుడు డిఫరెంట్ లెటర్స్ యూజ్ చేస్తాం డిఫరెంట్ ఇన్పుట్స్కి. సో మనం ఈ ఎగ్జాంపుల్ ఒక రన్ టైంని O ఆఫ్ n ప్లస్ m పవర్ 2 అని డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం లాస్ట్ రూల్ చూద్దాం, డ్రాప్ నాన్ డామినెన్స్. డ్రాప్ నాన్ డామినెన్స్ అంటే ఏంటి? దానికోసం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం.
నేను ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను, ప్రింట్ సమ్ ఆఫ్ ఆల్ పేర్స్. ఈ ఫంక్షన్లో నేను ఇన్పుట్లోని నెంబర్స్ అన్నీ ప్రింట్ చేస్తున్నాను అండ్ తర్వాత ఆ సమ్ ఆఫ్ ఆల్ పేర్స్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఇది రన్ చేసి చూద్దాం. ఈ ఫంక్షన్ టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ లూప్లో మనం ఇన్పుట్లోని ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాము. ఇది కాన్స్టెంట్ ఆపరేషన్ n టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి ఈ ఫస్ట్ ఫర్ లూప్ రన్ టైమ్ O of n. సెకండ్ లూప్లో ప్రతి ఒక్క నెంబర్ని ఐటరేట్ చేసినప్పుడు ఇన్పుట్ని మళ్ళీ లూప్ చేసి మనం సమ్ ఆఫ్ పేర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్పుట్లో నా ఎలిమెంట్స్ 1 2 3 4 5 ఉన్నాయి. సెకండ్ లూప్లో అవుటర్ లూప్ 1 రీడ్ చేసినప్పుడు ఇన్నర్ లూప్ మళ్ళీ ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ రీడ్ చేసి 1 + 1 1 + 2 1 + 3 1 + 4 1 + 5 వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. సో ఇన్నర్ లూప్ టైమ్ ఆఫ్ n అండ్ అందుకోసం ఇప్పుడు మన సెకండ్ లూప్ రన్ టైమ్ ఏమవుతుంది అంటే O of n into n, which could be written as O of n power 2. సో మనం రన్ టైమ్ సమాప్ చేస్తే O of n plus n power 2 అని వస్తుంది. మన రూల్ నెంబర్ 4 ఏం చెప్తుంది? డ్రాప్ నాన్ డామినెన్స్ అంటుంది. అంటే మనం మోర్ ఇంపార్టెంట్ టర్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ n power 2 ఈజ్ మోర్ డామినెంట్ దాన్ n. సో మన టైం కాంప్లెక్సిటీలో nని ఇగ్నోర్ చేస్తాం. ఫైనల్ టైం కాంప్లెక్సిటీ O of n power 2 అవుతుంది. నౌ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ అవర్ 4 రూల్స్. ఈ వీడియోలో మనం బిగో నోటేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ క్యాలిక్యులేషన్ ఎలా సింప్లిఫై చేయాలి చూసాం యూజింగ్ అవర్ 4 కీ రూల్స్. మన నెక్స్ట్ వీడియోలో మనం డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుంటాం, స్టార్టింగ్ విత్ అరేస్. దట్ ర్యాప్స్ అస్ దిస్ వీడియో. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, అలాగే ఈమెయిల్కి కూడా సెట్ చేయొచ్చు మీ క్వశ్చన్స్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.